ఎక్కడ? ఇక్కడ. తప్పు చేశానురా, ఇందాకే వేసేయాల్సింది నిన్ను. గన్ను చేతిలో ఉంటే ఏ విధమైన వేసేస్తాడు రా. వేసేనా? నిన్నేసేనా? చెప్పాడురా, నువ్వు కంత్రిగాడివని పెద్దిరెడ్డి ముందే చెప్పాడు. పెద్దిరెడ్డ ఆడేవాడు. హేయ్, నీ లవర్ నిత్యాకి బాబు వాడేరా నిన్ను కిడ్నాప్ చేయమని చెప్పింది. నిత్య వాళ్ళ ఫాదర్ పేరు నారాయణరావు రా. నారాయణరావా? పెద్దిరెడ్డి కదా? కాదు. ఏ నువ్వు లవ్ చేసిన నిత్య పెద్దిరెడ్డి కూతురు కాదా? కాదురా. అంటే పెద్దిరెడ్డి కూతురుని లేపుకెళ్ళాలని ప్లాన్ చేసింది నువ్వు కదా? అడిగిందే మళ్ళీ మళ్ళీ అడిగి చిరాకు దొప్పించుకున్నా. సరిగ్గా కాల్చడం కూడా ఎక్కడ పడితే అక్కడ కాల్ చేస్తా చెప్తున్నా. 15 years కెరీర్ లో ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు. వాడు నువ్వు కానప్పుడు మరి వాడెవడు? ఇంతకీ నువ్వెవరు? గౌతమ్. గౌతమ్. ఐఎమ్ జాన్ అబ్రహాం. అసలు ఈ కన్ఫ్యూజన్ లో నువ్వు నన్ను లాగింది. అసలు నాకేం సంబంధం? మధ్యలో నన్ను పడుతుంటారు. అసలు ఆ కారులో నువ్వెందుకున్నావు? AP03K999. నిత్య పెళ్ళి ఆపడానికి చెప్పాను కదా ఆల్రెడీ. నిత్య. హే గౌతమ్, ఫైనల్ గా ఒకటి చెప్పు, అసలు నేను ఎక్కడ తప్పు చేశాను? దీనప్ప ఫ్యూజ్ ఎక్కడా? అది బానే ఉంది, మన వల్ల అయ్యట్లేదురా. ఇంకా ఎంతసేపు రా? చూస్తున్నా. స్టాప్ స్టాప్ స్టాప్. బెంగళూరు వెళ్ళాలి. ఎక్కండి. ఓకే రేయ్, నేను బయలుదేరుతున్నాను. మీరు కార్ వేసుకోండి. ఓకే, నువ్వు వెళ్ళు. సిగరెట్ ప్యాకెట్ ఇవ్వు. AP03K999 దొరికాడు. Damn it! పెద్దిరెడ్డికి విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడు. నిత్య పెళ్లి జరిగిపోవాలి, నేనే చంపేస్తాను రా నిన్ను. పెద్దిరెడ్డి కొంప మునిగి. మొయ్యరా నోర్మై. నేనెవడైతే నీకెందుకు బే? నువ్వెవడైతే నాకెందుకురా? నీకు నాకు సంబంధం లేదు, కానీ నా మ్యాటర్లో ఏమన్నా తేడా వచ్చిందో నీకోసం ఎత్తుక్కుంటూ వస్తా. అయ్యో అన్నట్టు ఆ జాన్ గన్ చంపేశా. అలా చెప్పావేంట్రా? ఆల్రెడీ చచ్చిపోయినండి, మళ్ళీ ఎవడు చంపలేడుగా, అందుకే అలా చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ బామర్ది. ఎవడరా నీకు బామ్మర్ది? అదే మీ అక్క మంగళసూత్రం కాపాడావు కదా బామర్ది. అసలు ఎక్కడున్నావురా? ఏం జరుగుతుంది? ఏం తెలియట్లేదు. హే, పెళ్ళెక్కడ బామర్ది? బెంగళూరు. మిగతా సామాన్లు కూడా తీసుకొచ్చేస్తే పూజా కార్యక్రమం ప్రారంభిద్దాం. ఏమంటారు? సరే ఉంటానయ్యా. పెళ్లిలో ఫ్యాక్షన్ వాళ్ళు ఏంటండి? మొన్న పొద్దుటూరులో ఒకరిని ప్రేక్షణం లేశారు కదా. ఎవరు? సుబ్బారెడ్డి. ఆడే పెళ్లి కొడుకు మేనమో వీళ్ళు సేఫ్టీ కోసం వచ్చారు. ఒకవేళ పెళ్ళైపోతే? బామర్ది, సమ్ టైమ్ ఇట్ హ్యాపెన్స్ బామర్ది. సమ్ టైమ్స్ హ్యాపెన్స్. రిలాక్స్ కూల్. సారీ. ఇడియట్, మనకంటే ముందే బయలుదేరాడు కదరా, ఏడింకా రాలేదు. ఎక్కడ్రా ఈ గౌతమ్ గాడు? ఇక్కడ. నువ్వెవడు బే? గౌతమ్ సాఫ్ట్వేర్
రెసెషన్ వల్ల ఉద్యోగం అయింది. ప్లీజ్ వన్ జాబ్, ఏ పని చేస్తా ప్లీజ్. ఏ లోపలికి వెళ్ళి పని చేసుకో బే. ఏక్ మినిట్ తమ్ముడు, లోపలికి వెళ్తే తాగున్నారని అందరూ అవాయిడ్ చేస్తున్నారు తమ్ముడు. ఒక్క పని ఇప్పియండి ప్లీజ్. ఏ పోబా. రే ఓ పని చేద్దామా, గౌతమ్ కూడా వచ్చేంత వరకు పెళ్లి కూతురు కిడ్నాప్ చేద్దాం. ఎస్, పెళ్లి కూతురు కిడ్నాప్, వెరీ గుడ్ జాబ్. మీరు ఫిక్స్ అయిపోండి, నేను ఫిక్స్ అయ్యాను. ప్రొసీడ్ తమ్ముడు, కిడ్నాప్ చలో. అరే అడిగి చెప్పి ఉంటా కిడ్నాప్ గురించి. తాగిన ఎవరిని నమ్ముతాడులే. పద. సరే లోపలికి వెళ్దాం పదండి. ఏమిటమ్మా అంత సీరియస్? సిగ్గుపడొచ్చుగా. షటప్. మరి అలా తిట్టకు బామ్మర్ది. నా మీద 12 క్రిమినల్ కేసులున్నాయి. గివ్ రెస్పెక్ట్ ప్లీజ్. రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. ఓ కిడ్నాప్ సరిగ్గా చేయడం రాదు, 12 కేసులు, నువ్వు ఒక పెద్ద క్రిమినల్వి. అమ్మ తోడు బామ్మర్ది, నేను పెద్ద క్రిమినల్ని. నా పేరు చెప్తే పోలీసులకి లిటరల్లీ డ్రాప్స్ తెలుసా? ఏ ఆ సోదంతా ఇప్పుడు ఎవరికి కావాలి? అక్కడ నిత్య పెళ్లి జరిగిపోతుందేమో. కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ మాస్టర్. ఎయిర్పోర్ట్లోని చాలా బాగున్నాయి అబ్బాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్కీ అండి. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, సైడ్ ప్లీజ్ ప్లీజ్. పందిరి ఎంత పెద్ద తాడంటే హలో, నువ్వు పెళ్లి కొడుకువా? వీడికి ఇక పెళ్ళైనట్టే. భోజనాలు సరిగా లేవు, పెళ్లి ఆగిపోతుంటావా? పెళ్ళి ఆగిపోద్దంటేనే ఇలా కొడుతున్నారంటే పెళ్ళి ఆపడానికి వచ్చిన మన పరిస్థితి ఏంటో. రేయ్, ఎవర్రా మీరు? ఎవరి తరపున వచ్చారు? పెళ్లి కొడుకు. పెళ్లి కూతురు. ఎవరి తరపున అయితే ఏంటి సార్, పెళ్లి ముఖ్యం. సరే సరే, ఇంతకు ఏ ఊరు నుంచి వచ్చారు? విజయవాడ. ఏ ఊరైతే ఏంటి సార్, పెళ్లి ముఖ్యం. సార్ ఆ? ఒకసారి నిత్యం కలిసి వస్తాను సార్. అక్కడ అమ్మాయి రెడీ అవుతుంది, అబ్బాయిని పంపించడానికి వీల్లేదు. అమ్మాయి. ఆ? తమ్ముడు లేడీసా? అమ్మ నువ్వు వెళ్ళమ్మా. ఓయ్, మీరు ఇక్కడే ఉండండి. సరే, ఇంతకీ ఏ సెంటర్లో దిగారు మీరు? కొల్లూరు. బ్రిగేడ్. ఓయ్, కొల్లూరులో నేను దిగానండి. బ్రిగేడ్ రోడ్ లో పికప్ చేసుకుని వచ్చాను సార్. తమ్ముడు తాడాడి కత్తిరాడి వర్మ సినిమా టైప్ డార్క్ రూమ్ చూసేస్తా. నెక్స్ట్ కిడ్నాపే. అంతలోపు వీని కవర్ చేయండి, సరిపోద్ది. ప్రొసీడ్ మై బాయ్. ఓయ్, ఎవడాడు? మా కజిన్. పనుడు. ఆ? ఆడుకుంటున్నారా నాతో? నువ్వంటే ఇష్టం, నాకు పెళ్ళి అవ్వలేదు అని గౌతమ్ చెప్పొచ్చుగా నాతో. స్టూపిడ్. ఇప్పుడేమో నేను మా పేరెంట్స్ కి ఓకే చెప్పి పెళ్ళికి రెడీ అయితే జంప్ అయిపోను. నువ్వు వస్తావా? చంపుతా మీ అందరినీ. మరి ఇప్పుడు ఏం చేస్తావు? అది పాపా, గౌతమ్కి పెళ్ళి అవ్వలేదు. పింకీ చెప్పి అది ఏదో ఒక కన్ఫ్యూజన్లో నేను పెళ్ళి అయిందని. నేను వెళ్ళనా? పెళ్ళైపోయిందా? ఇంకా లేదండి. బ్రతికిపోయావు పో. ఏ గౌతమ్, గన్. ఈసారి ఏదైనా ఫోటో అడిగి తీసుకో, నంబర్ ప్లేట్లు నమ్ముకోకు. అన్నట్టు దారిలో లవ్ పెళ్ళి ఆల్ ది బెస్ట్ అని ఒకటి చెప్పావు చూడు, వాడే 999 అంటే పెద్దిరెడ్డి అల్లుడు. లవ్వా? తిరుపతిలో పెళ్ళే? ఐ లైక్ ఇట్. పెళ్లి ఏర్పాట్లన్నీ బాగున్నాయి కదరా? అదిరిపోయాయిలే. ఏ బాబు, అటు కాదు ఇటు. ఓకే అండి. పాప పెళ్లి కూతురు రూమ్ ఎక్కడ? పైన. ఓ లేడీస్ సారీ. ఓ సంథింగ్ ఈజ్ కిట్కి సారీ. కిడ్నాప్ స్టార్ట్ దెన్. చలో. నిత్య నిత్య శ్రీ మహాగణాధిపతి నమః. ఓం గణానాం స్వా గణపతిగం. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి.
నిత్యా తలుపు తెరవమ్మా. మీ నాన్నగారు ఏం చేస్తుంటారా? ఫార్మింగ్. చేపలు పడుతుంటారు. చేపల చేపలట్రా. నిత్య చెప్ప ఏంట్రా నిత్య జంప్ అంటున్నారు, ఏం జరిగింది? ఏమండి పెళ్లి కూతురు తలుపు తిట్లేదండి. ఏయ్ వెళ్ళాపండ్రా. ఎక్కడికి వెళ్తున్నారు? నిత్యా తలుపు తెరవమ్మా. నిత్యా తలుపు తెరవమ్మా. ఏమైంది? తలుపు తీయట్లేదా? అయ్యయ్యో ఏంటి యాంటీ క్లైమాక్స్? హలో హలో సార్ ప్లీజ్ ఈడెవడు? ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని కమాన్ గెట్ ఇన్. మిల్ల పడిపోతావు. అదే 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 అరే అరే పెళ్లి కూతురు కిడ్నాప్ అయిపోయిందా? కిడ్నాప్? నీ తెలియ తమ్ముడు, పెళ్లి కూతురు ఫ్రెండ్స్ కిడ్నాప్ చేయడానికి వచ్చారు. హైదరాబాద్ నుంచి. అది వాళ్ళే. అంటే భరత్గాడు రాజాగాడు ఆల్రెడీ నిత్య ఇదేమిటి పెళ్లి కూతురేది? ఎవరా మీరు? రేయ్ అమ్మాయి అది. ఏక్ మినిట్. నా దగ్గర డబ్బులు లేవు. ఇంకా ఎంత కొంటావే చెప్తే అర్థం కదా. నా కర్మ కొద్ది దొరికావు. నాకు డబ్బులు వచ్చినప్పుడు ఇస్తా, అర్థం చేసుకో. వద్దు వద్దు, కొనొద్దు కొనొద్దు కొనొద్దు. అంకుల్, ఏయ్, హైదరాబాద్ వరకు లిఫ్ట్ కావాలి ప్లీజ్, చాలా అర్జెంట్. కపిలేశ్వరమ్మ కొనుక్కో కొనుక్కోరా. థ్యాంక్ యూ. చెప్తాను చెప్పాను అదే. ఏక్ మినిట్. ఎవరో ఒక్కరే మాట్లాడండి. క్లారిటీ. ఎవరా మీరు? ఏంట్రా నీ పేరు? గౌతమ్. నీ పేరేంట్రా? గౌతమ్. వాడి పేరు నువ్వు చెప్తావేంట్రా? నా పేరు గౌతమే. ఎత్తి చూడు, అక్కడ ఇక్కడ. రేయ్ మర్యాదగా చెప్పండి, అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచారో చెప్పండి రా. సార్ అంటే అసలు యాక్చువల్లీ ఇది కిడ్నాప్ కాదు ఏక్ సార్. మినిట్. ఇది పక్కా ప్లానింగ్ కిడ్నాపే. ఒక్కసారి కమిట్ అయితే గౌతమ్ వృత్తికి ద్రోహం చేయలేను. ఇక లాభం లేదు, పోలీసులు పిలవండి బాబాయ్. ఎస్ పిలిపించండి. డిసిపి రామచందర్ 9704282252. నీకు డీసీపీ తెలుసా తమ్ముడు? తెలుసు తమ్ముడు, నాగేంటి అందరూ తెలుసు. నాయుడు గారు అబ్బాయి విక్టర్ వెంకటేష్ ఘర్షణ. సార్ వీడికి నాకు ఈ కిడ్నాప్ ఏ సంబంధం లేదు. సంబంధం లేదా? అబ్బా తమ్ముడు, ఏమా పెద్ద వచ్చిట్రా. క్వశ్చన్ నెంబర్ 1, ఇతను మీరు పెళ్లి పిలిచారా? లేదు. క్వశ్చన్ నెంబర్ 2, అమ్మాయి గదిలో ఇతను ఏం చేస్తాడు? అయినా అన్ని నేను అడగాలా, మీరు అడగారా? లాజిక్ ఉంది తమ్ముడు. అసలు మీరు ఎంతమంది ఉన్నారా? ఎస్ 5గురం. 5గురా? 5 అంటే మరి మిగతా ముగ్గురేరి? రేయ్ మీరు ఇక్కడ ఉన్నారేంట్రా? మరి కిడ్నాప్ ఎవరు చేసింది? అది వాళ్ళే. హలో బ్రదర్స్, ప్లాన్ సక్సెస్. అయిపోయాం. నగలిచ్చే నగలిచ్చే. ప్లీజ్ నన్ను హైదరాబాద్ వరకు డ్రాప్ చేయండి, ఆ తర్వాత నగలన్నీ తీసుకోండి. నగలిచ్చే. డోంట్ క్రై. ఏడవద్దు, ఏడవద్దు. డోంట్ క్రై. ఎప్పుడు ఇంతే. గౌతమ్ని ఎప్పుడు కలుద్దామన్నా ఏదో ఒక ప్రాబ్లం. గౌతమ్ వాడికి చెప్పడం రాదు, నాకు చెప్పడం రాదు. ఫస్ట్ టైం చెప్దాం అనుకున్నప్పుడు కావ్య ఫోటో ఇంట్లో పెట్టుకున్నాడు. కావ్య? సెకండ్ టైం కావ్యాన్ని మంగళసూత్రం వేసుకొని ఇంట్లో ఉంది. నేనేమనుకుంటాను, పోన్లే ఇది అవ్వదు, నన్ను చంపేయ్. కానీ ఆ తర్వాత గౌతమ్ని చంపేయ్. నేను లేకుండా వాడేం చేస్తాడు? గౌతమ్ పాపం. కావ్య. నిత్య? నీకెలా తెలుసు? నిత్య, గౌతమ్, కావ్య. కావ్య, గౌతమ్, నిత్య. మీరెవరు? నేను నీ అన్నయ్యనమ్మా. అందరం దొరికినా కదా, ఇంకేంటి ప్రాబ్లం? కుమ్మేనే.
గన్నిస్తే వెళ్ళిపోతా. నీ ఇష్టం, నీ ఇష్టం. టేక్ యువర్ ఓన్ టైం. నాకేం కావాలో నీకు తెలుసు, చెప్పు. ఫస్ట్ టైం కలిసినప్పుడు కలిసాం, సెకండ్ టైం ఒక నిమిషం. యాక్చువల్గా ఆ రోజు రైల్వే స్టేషన్లో చెప్దాం అనుకున్నాను, కాకపోతే అప్పుడు దీపక్ రావడం, ఆ తర్వాత కావ్యతో తప్పు జరిగిపోయి. తప్పు జరిగిపోయిందా? నాకు చెప్పలేదు. కావ్యతో అన్ని అన్ని. ఆ తప్పు కాదు, నువ్వు ఆగరా బాబు. కావ్యాన్ని ప్రేమించాను అనుకుని తప్పు చేశాను అంటున్నాను అంతే. ఎక్స్క్యూజ్ మీ. అసలు నా ఫ్రెండ్స్ అయితే నిత్య ఏం ఫిగర్ రా పొట్టిది అది ఇది అన్నారు. నా ఫీలింగ్ కాదు, వాళ్ళ ఫీలింగ్. నా దృష్టిలో నువ్వు ఆంజలినా జోలీ, డ్రూ బ్యారిమోర్, ఐశ్వర్య రాయ్. కల్పన రాయిలా తయారవుతున్నావే. నువ్వు తింటం మానేయ్. నా వైఫ్. వాడిని కాల్చే ఓ పని అయిపోయింది. మెల్లిగా మాట్లాడతాను. యూ క్యారీ ఆన్. కపిలేశ్వరం చెప్పు. చెప్పు. చెప్తున్నా, తీసుకొస్తానులే. సినిమాల్లో లాగా నాకు పొయిటిక్గా చెప్పడం రాదు. నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నాకు ఏ ఫీలింగ్స్ లేవు, అట్లీస్ట్ లేవని అనుకున్నాను. కావ్యకి సిమ్రన్కి ప్రపోజ్ చేయలేకపోయినప్పుడు ప్రాబ్లం నాలో ఉందనుకున్నాను. కానీ ఇప్పుడే అర్థమవుతుంది, వాళ్ళు నేను అసలు ఎప్పుడు ప్రేమించనే లేదు. ప్రేమించానని అనుకున్నా. ఇప్పుడు కూడా నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. కానీ నువ్వు నాతో ఉంటే బాగుంటుంది. నువ్వెవరైనా అబ్బాయితో మాట్లాడితే ఒళ్ళు మండిపోతుంది. అబద్ధాలు చెప్పైనా ఇంప్రెస్ చేయాలనిపిస్తుంది. ఏదో ఒకటి చేసి నీ పెళ్ళి ఆపాలనుకున్నాను. నువ్వు నాతో ఉన్నంతసేపు గొడవపడాలనిపిస్తుంది. ఎప్పుడైనా పొట్టి డ్రెస్ వేసుకున్నావు అనుకో, లాగు ఒకటి పీకాలనిపిస్తుంది. నాలో ఇన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్నాయన్న సంగతి నిన్ను కలిసేంతవరకు నాకే తెలియదు. ఇది కన్ఫర్మ్ లవ్వే. ఇదంతా కాదు. ఒక్క విషయం చెప్పనా, నువ్వంటే నాకు పిచ్చే. నువ్వు లేకుండా నేను బతకలేను. అమ్మ మీదొట్టు, బాగా చూసుకుంటాను. ప్రామిస్. ఆ మిగతా 3 ముక్కలు కూడా చెప్పు. జస్ట్ సే ఇట్. ఐ యు అంటే నేను, నువ్వు, నేను. నువ్వే. నువ్వు కాకపోతే నేను కడగాల చంటిగాడి ముడ్డి? ఇట్స్ ఎ లేడీస్ జాబ్. ఏదో ఒకసారి ఏం కడిగాను చేద్దాం? కదా అని ఎప్పుడు కడగమని. చంపేద్దాం. అక్క అక్క అక్క. ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే.